ప్రజలకు ఈ 5 ఏళ్ల కాలంలో ఏం చేశారని ఓట్లు అడగడానికి వైసీపీ నేతలు సీఎం జగన్ వస్తున్నారని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. ప్రజలు వైసీపీని ఇంటికి పంపించేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎక్కువయ్యారని, ఉద్యోగాలు కల్పిస్తారని, అధికారంలోకి వచ్చి యువతను మత్తు పదార్థాలకు అలవాటు పడేలా మద్యం, గంజాయి రాష్ట్రంలో ఏరులై పారిస్తున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండూ సమానంగా రాష్ట్రంలో అమలవుతాయని, అది ఎన్డీఏ కూటమికే సాధ్యమన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులే గెలుస్తారని, వైసీపీని ఓడించేందుకు ప్రజలంతా సిద్దమంటున్న భానుప్రకాష్ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి మల్లికార్జున గౌడ్ ఫేస్ టు ఫేస్. అరాచక పాలన పోగాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులే గెలుస్తారని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. అయితే అలాగే కాకుండా కూడా మొత్తం ఎక్కడ చూసినా కూడా గత 5 ఏళ్ల నుంచి కూడా అరాచకము మొత్తము గంజాయి మొత్తం ఉందని చెప్పి ఆయన మాటలు చెప్తున్నారు. అయితే చెప్పండి సార్, అసలు యువతకి మేము ప్రాధాన్యత ఇచ్చాము, ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశామంటున్నారు. కానీ మీరు చూస్తే మాత్రం ఇట్లాగా యువతకి ఎటువంటి ఏం లేదు, గంజాయి మొత్తం యువత మధ్యలో మత్తులోనే ఊగుతున్నారంటున్నారు. అసలు దీని మీద ఏంటి అసలు? రేపు 24 ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తున్నారు. దీని మీద మీరు ఎందుకు ఇంత ధీమా వ్యక్తం చేస్తారు? అసలు ఏం చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఓటు అడుగుతున్నారు. నైతిక హక్కు కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల కాలంలో అవినీతి ప్రదేశ్ గా, అరాచక ప్రదేశ్ గా, అప్పుల ప్రదేశ్ గా, గంజాయి ప్రదేశ్ గా, మద్యం ప్రదేశ్ గా మార్చినట్టు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓటు అడిగే అర్హత కోల్పోయారు. యువత అంటున్నారు కదా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారండి? మీ పార్టీలో ఉంటే కొందరు దౌర్జన్యాలు చేసేదానికి మీరు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఒక పారిశ్రామిక అభివృద్ధి చూపించండి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా ఇక్కడ ఉంటే యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసిగిపోయారు. జగన్మోహన్ రెడ్డి అబద్ధపు మాటలు విని 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 విసిగిపోయారు. ఈసారి ఆయన ఏమో సిద్ధం అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని పర్మనెంట్ గా ఇంట్లో రెస్ట్ తీసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మే 13 జరగబో ఎన్నికల్లో తమ ప్రజా తీర్పును ఇవ్వబోతున్నారు. ఒకటి సిద్ధం సభలు కూడా ఇప్పటిదాకా 5 సభలు కూడా సక్సెస్ అయ్యాయి. అయితే మేము చేసిన అభివృద్ధి పథకాలే ప్రజలు కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు అంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డితో పాటు 175 స్థానాలు, అలాగే ఎంపీ స్థానాలు 20 స్థానాలు గెలుస్తాము ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీరేమంటారు? బ్రహ్మరథమా? ఆయనకు ఉన్నటువంటి రథ చక్రాలు ఇరించేస్తున్నారు. ఆయన ఫ్యాన్ రెక్కలు ఇంచేస్తున్నారు. రివర్స్ సీఎం కి రివర్స్ గా తీర్పు ఇవ్వబోతున్నారు. 151 స్థానాలు ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి భారీ ఓటమితో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి. ఇదేదో భారతీయ జనతా పార్టీలో ప్రతిపక్ష నాయకులుగా మేము మాట్లాడట్లా. మీరు మొదటి రోజు నుంచి ఏ రోజైతే మీరు విధ్వంసంతో మీ పరిపాలన మొదలు పెట్టారో ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ మీద విసిగిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం, అప్పులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం. ఈరోజు ఎందుకు ఓటేయాలి మీకు? కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. మీకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు హై సెక్యూరిటీకి సంబంధించి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎంత సెక్యూరిటీ ఉంటుందో, దాదాపుగా ఆయన ఎక్కడ పర్యటించినా కూడా 3000 మందికి తక్కువ లేకుండా పోలీసులు ఉంటారు. అయితే ఈ రాళ్ల దాడి ఏంటి అసలు? ఈ చీకటిలో రాళ్ల దాడి జరగడం అసలు ఏమంటారు? దీనికి ఏ విధంగా అనుమానాలు ఏ విధంగా ఉన్నాయి? ఇది పూర్తిగా భద్రతా వైఫల్యంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాధారణ వ్యక్తి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రికి కల్పించే భద్రత ఏ విధంగా ఉంటుందో మాకు తెలుసు. ఇది పూర్తిగా భద్రతా వైఫల్యం. దీనికి బాధ్యత వహిస్తూ డీజీపీని తప్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే పొరపాటున జరగరాని సంఘటన జరుగుంటే ఎవరండి బాధ్యులు? ఇప్పుడు వాళ్ళ సకల శాఖ మంత్రి చెప్తున్నారు ఇది హత్యా ప్రయత్నం అని. మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందయ్యా? నీకున్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ ఏం చేస్తున్నాడు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నారా? ఇది పూర్తిగా మీ వైఫల్యం కదా. తప్పు జరిగిన తర్వాత అది చంద్రబాబు నాయుడు చేయించాడు, పవన్ కళ్యాణ్ చేయించాడు అని చెప్పి ప్రతిపక్షాల మీద రుద్దడం కాదు. మీ చేతుల్లో పోలీస్ వ్యవస్థ ఉంది, ఏం చేస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ అధికార పార్టీని సూటిగా ప్రశ్నిస్తాం. జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన 24 గంటల రాళ్ల దాడి జరిగిన 24 గంటల తర్వాత, అలాగే ప్రతిపక్ష నేత అయిన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మీద కూడా రాళ్ల దాడి జరిగింది. దీని మీద మీరేమంటారు? ఎక్కడైనా సరే దయచేసి భౌతిక దాడులు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. దౌర్జన్యంగా ఏమి సాధించలేము, భయపట్టించి ఏమి సాధించలేము. మంచి చేసి మనం ఏదైనా ఓట్లు అడగాలి తప్ప భయంతోనో భయపెట్టో మనం ఎన్నికల్లో గెలవలేము. సానుభూతితో, ముఖ్యంగా సానుభూతితో ఎన్నికల్లో గెలవలేము. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం మంచి చేసి ప్రజల గుండెల్లో ఉండాలి కానీ మనం ఏదో బెదిరించి
ఈ కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. పాతకాల రాజులు రాజ్యాలన్నీ అయిపోయి ఆ రోజుల్లో జరిగి ఉండొచ్చు పెత్తందారి వ్యవస్థ. ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలంటే మీరు ప్రజలకు సేవ చేయాలని చెప్పి సంకల్పం మీరు తీసుకోవాలి. 5 సంవత్సరాల కాలంలో మీరు సేవ చేయలేదు కాబట్టి ఈ రోజు మీరు ఓటమి భయంతోనే ఇలాంటి సంఘటనలు చేసుకుంటున్నారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు ఒకసారి లాస్ట్ చివర, ఎందుకంటే నవరత్నాలతో పాటు 210 పథకాలు కూడా దాదాపుగా మేము ప్రవేశపెట్టాము, ప్రజలు అడగని కూడా మేము పెట్టాము. అయితే ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థులు అంటున్నారు, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అంటున్నారు. ఈ అభ్యర్థులు ఏమి హామీలతో రేపు మీరు అధికారంలోకి వస్తారని చెప్తున్నారు, ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా నమ్మాలంటున్నారు? అవి నవరత్నాలు కాదు, నకిలీ రత్నాలు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. ఈ రోజు నిన్న కేంద్ర ప్రభుత్వం మా మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. నారీ శక్తి, యువశక్తి, రైతు శక్తి, వీళ్ళన్నింటినీ బలోపేతం చేస్తూ డెవలప్మెంట్ అజెండా ఒకటి మా మేనిఫెస్టో అన్ని రంగాల్లో దేశాన్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి. మేము ముందుకు తీసుకోవాలని చెప్పి మేము అనుకుంటుంటే దాచుకోవాలని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. కాబట్టి దోచుకునే సీఎం మాకొద్దు. అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే ఎన్డీఏ కావాలి. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలపరుస్తుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇది మొత్తం చూసుకున్నా కూడా నవరత్నాలు కాదు, నకిలీ రత్నాలు అయితే కూడా మాతో పాటు మొత్తం ఎన్డీఏ సంబంధించి అయితే ఎక్కువగా పథకాలను కూడా మేము ప్రవేశపెట్టేది కాకుండా ప్రజలకు ఏమి కావాలో, అభివృద్ధితో పాటు ప్రజలకు ఏమి కావాలో అవి నెరవేరుస్తాము. అది మాకు గత 10 ఏళ్ల నుంచి కూడా మా నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నారు, మరోసారి అధికారంలో రాబోతున్నారు. ఇక్కడ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు మాత్రం గెలుస్తారు. ఖచ్చితంగా రాష్ట్రంలో సురక్షిత పాలన అందిస్తాము, అవినీతి పాలన పారదోలుతాము. జగన్మోహన్ రెడ్డి గెలిచే సమస్య లేదని ఇక్కడ బీజేపీ అధికార ప్రతినిధి మన భానుప్రకాష్ రెడ్డి అంటున్నారు. ఇది ఇక్కడ తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మల్లికార్జున్, జీ తెలుగు న్యూస్, నెల్లూరు.